నమస్తే ఆదాబ్ అందరికీ శనార్థులు. సింగిడి తెలంగాణ వైభవంకు స్వాగతం. కాలం వెనుకకు పోతుంది కానీ సంగీతం నాట్య ముద్రలు చరిత్ర గోడల మీద శాశ్వతంగా నిలిచిపోతాయి. రాయితోని చేసిన కట్టడాలకు కూడా ప్రాణం పోసి వాటిని నాట్య మండపాలుగా మార్చిన అద్భుతమైన కాలం మన కుతుబ్ షాహీ వైభవం. వందల ఏండ్లప్పటి ప్రేమ సంగీతం గురించి తారామతి బారాదరి మరియు ప్రేమామతి సమాధులు తెలుపుతాయి. అందులో ఒకామె ఏమో నాట్య మయూరి అయితే ఇంకొక ఆమె స్వరరాగాల కోకిల. వాళ్ళ కళను ప్రాణంగా ప్రేమించిన ఇద్దరు నర్తకీమణుల ప్రేమ కథలు కూడా వినిపిస్తాయి. ఈ బారాదరి 12 దర్వాజల మధ్య నిలబడి ఇంటే తారామతి వాడిన పాట అట్లా గాలిలో తేలుకుండా పోయి గోల్కొండ కోటను తాకుతున్నట్టు ఇప్పటికి కూడా అనిపిస్తుందట. మరి ఇయ్యాల మన తెలంగాణ వైభవంలా అన్నింటి గురించి తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలో తెలుసుకుందాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జె కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారో, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఇన్ కాబూరి హిల్స్, అడిషనల్ కమిషనర్ హెరిటేజ్. ఇప్పుడు మనం చాలా హిస్టారికల్ రొమాంటిక్ టూమ్స్ చూడబోతున్నాం. రొమాంటిక్ ఎందుకంటున్నానా, మనం తారామతి బరాదరి ప్రేమామతి బోత్ దీస్ లేడీస్ అబ్దుల్లా కుతుబ్ షా టైంలో, ఎవరైతే కుతుబ్ షాహీ డైనస్టీని 1627 నుంచి రూల్ చేశారో, ఆయన టైంలో ఇద్దరు లేడీసు ద రాయల్ కోర్టిజన్స్ అనిపించేవారు. వీళ్ళిద్దరూ డాన్స్ అండ్ సింగింగ్, వోకల్ సింగింగ్లో ఫేమస్. ఇంత పెద్ద ఆర్టిస్టులకి ఇక్కడ రాయల్ నెక్రోపాలిస్లో జగా ఇచ్చి గ్రేవ్స్ పెట్టి గార్డెన్ టూమ్స్ కట్టారంటే వాళ్ళ ఫేమస్ ఆర్ట్, కల్చర్, వాళ్ళ రెండిషన్ తెలుస్తోంది. ఎప్పుడు హ్యూమన్ కాన్సెప్ట్లో మనం కోర్టిజన్ వర్డ్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం.
చాలామంది అన్నారు దే మే బీ ద వైఫ్స్ ఆఫ్ కుతుబ్ షా అని. కానీ అబ్దుల్లా కుతుబ్ షా టైం మీరు అందరికీ తెలుసు, హీ లెడ్ అ వెరీ, ఆయన జీవితం అంతా చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఆయన రిలాక్స్డ్గా ఉన్నారు, సంగీతం వినేవారు, డాన్స్ చూసేవారు. తారామతి బరాదరీలో తారామతి ఆవిడ పాడుతుంటే ఈ గోల్కొండ ఫోర్ట్లో కూర్చుని బాల్హిసార్లో ఆయన పాట వినేవారు. ఈ కాన్సెప్ట్ మళ్ళా మనకి డెవలప్మెంట్ ఆఫ్ అక్వస్టిక్స్ తెలుస్తుంది. అంటే విండ్ ఫ్లో, అక్కడ పాడితే ఇక్కడ వినిపించడం అనేది గోల్కొండ కిల్లాలో అది ఎంత గొప్ప విషయమో మనం తెలుసుకోవచ్చు. ఈ అక్వస్టిక్స్, టెక్నాలజీ ఆఫ్ అక్వస్టిక్స్, టెక్నాలజీ ఆఫ్ బిల్ట్ హెరిటేజ్ మనకేమి చెప్తున్నాయి అంటే, కుతుబ్ షా రూలర్సు ఈజ్ రిలాక్స్డ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ టెక్నాలజికల్ విజను, వాళ్ళ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మన టెక్నాలజీ ఇరిగేషన్లో కానీ, అక్వస్టిక్స్లో కానీ, హెరిటేజ్లో కానీ, ఈ మెటీరియల్ విచ్ దే యూజ్డ్ టు బిల్డ్ అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ 400 సంవత్సరాల మెటీరియలు ఈ వ్యాగరీస్ ఆఫ్ నేచర్ని తట్టుకుందంటే ఇంకా మనం వీటిని చూడగలుగుతున్నామంటే వీళ్ళ ఇంజనీరింగ్ గొప్పతనం. ప్రేమామతి టూమ్, ఆవిడ గ్రేవ్ మీద ఫ్రమ్ ఆల్ ఎటర్నిటీ ప్రేమామతి వాజ్ అ ఫ్లవర్ ఆఫ్ ద ప్యారడైజ్. మనం ప్యారడైజ్ గార్డెన్ గురించి విన్నాం, ప్యారడైజ్ గార్డెన్ గురించి తెలుసుకున్నాం. అంత ఇంపార్టెన్స్ ఆవిడ అందానికైనా, ఆవిడకి అందానికి చందానికి ఆవిడ పర్ఫార్మెన్స్కి ఇచ్చారంటే ఆవిడ ఒక ఫ్లవర్ ఆఫ్ ద ప్యారడైజ్ అన్నారు. ఈ వర్డ్స్ ఎవరో కాదు, ఎంపరర్ హిమ్సెల్ఫ్, అబ్దుల్లా కుతుబ్ షా హిమ్సెల్ఫ్ వాడు ఉంటారు. ఆవిడ గ్రేవ్ మీద అది ఇన్స్క్రైబ్ చేసి ఉన్నది. ఇంకో గ్రేటెస్ట్ విషయం ఏంటంటే, ఈ రాయల్ మెసోలియంలో హిందూస్కి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రేమామతి హిందూ లేడీ, మాస్క్ కట్టించారు. మనం ఆ మాస్క్ చూసాం, బ్యూటిఫుల్ మాస్క్ ఇన్ స్టోన్ ఆన్ అ హిలాక్. ఆవిడకి ఇక్కడ ఈ టూంబ్ కట్టించడం, సింపుల్ టూంబ్ కానీ 4 మినరెట్స్, మనకి వైడ్ ఆర్చెస్, ఫ్లోరల్ జామెట్రికల్ డిజైన్స్లో సింగిల్ స్టోరీ టూంబ్ ఆన్ అ సింపుల్ ప్లాట్ఫామ్ ఆఫ్ మేసనరీ. ఇది మనం చూడగలుగుతున్నాం. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. క్రీస్తు శకం 1626, 1627 రాజుల ఆస్థానంలో ఆడిపాడేటోళ్లను కూడా గౌరవించి రాజులతో సమానంగా సమాధులు కట్టించుడు కుతుబ్ షాహీ రాజుల దయాగుణంను తెలుపుతున్నాయి. సమాధి చుట్టూ తెరిచి ఉన్న ఆర్చులు గాలి వెలుతురు మంచిగా వచ్చేటట్టు చేస్తాయని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాజుల కాలంలో కళలు ఎట్లా అభివృద్ధి చెందినాయో తెలుసుకుందాం. మనం వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ టైమ్స్ అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్. ఈ కుతుబ్ షాహీస్ వర్ గ్రేట్ పేట్రన్స్ అన్నమాట ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రోత్సహించడానికి, తెలుగు లాంగ్వేజ్ ప్రోత్సహించడానికి. దక్కనీ ఉర్దూ ఏదైతే వేరియంటో దక్కనీ వాళ్ళ టైంలో, ఇట్స్ అ వేరియంట్ ఆఫ్ ఉర్దూ. దాంట్లో పోయిట్రీ రాయడం కానీ, వర్సెస్ రాయడం కానీ, హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనస్టీ రాయడం కానీ జరిగింది. ఈ 400 సంవత్సరాల్లో ఈ రాయల్ టూమ్స్ డిజైన్ చేయడం, ఇరిగేషన్ డిజైన్ చేయడం, గార్డెన్స్ డిజైన్ చేయడం, గార్డెన్ టూమ్స్ ఏదైతే మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ నుంచి వచ్చిందో అది డిజైన్ చేయడం, బహమనీస్ నుంచి హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్ మనం ఇక్కడ చూసాం. ఇవాళ చూడపోయేది తారామతి టూంబ్. దీని స్పెషాలిటీ ఏమిటంటే, కుతుబ్ షా రూలర్సు వాళ్ళ ఓన్ టూమ్సు, వాళ్ళ ఫ్యామిలీ టూమ్సు కాకుండా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళ టూమ్స్ కూడా, లైక్ కమాండర్ టూంబ్, హకీమ్ టూంబ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 హిందూ లేడీస్ని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇది వాళ్ళ మెంటల్ సెక్యులర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఈ రూలర్సు బిల్ట్ హెరిటేజ్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఆర్ట్ కల్చర్ ఎంకరేజ్ చేయడం కానీ, అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం,
వోకల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎంకరేజ్ చేయడంలో ఇది గ్రేటెస్ట్ టెస్టిమోనీ ప్రేమామతి అండ్ తారామతి మాస్క్స్. ఇప్పుడు మనం తారామతి మాస్క్ చూస్తే మిగతా టూమ్స్లో కంటే ఇక్కడ జాలీ వర్క్, ఫ్రీజ్ వర్క్, డెకరేటివ్ ప్యాటర్న్స్, ఫ్రూట్ ప్యాటర్న్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్, రౌండల్స్, ఫ్రీజెస్, ఈ బ్యూటిఫుల్ మినరెట్స్ ఆన్ 4 కార్నర్స్, పైన డోమ్. ఇవాళ ఇక్కడ టూమ్స్ మనం చూడగలుగుతున్నామంటే కుతుబ్ షా రూలర్ అబ్దుల్లా కుతుబ్ షా ఆయన వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రేమమతి టూమ్ చూసాం, ఇప్పుడు తారామతి టూమ్ చూస్తున్నాం. సో స్టాండింగ్ హియర్ ఇన్ ద బ్యూటిఫుల్ బిఫోర్ ద బ్యూటిఫుల్ గార్డెన్ టూమ్ ఆఫ్ తారామతి మనం వెనకాల మాస్క్ కూడా చూడొచ్చు. మీరు ఆలోచించండి, 2 హిందూ లేడీస్ గార్డెన్ టూమ్స్ దగ్గర ఒక మాస్క్ కూడా కట్టించారు. నేను చెప్పాను మీకు, ప్రతి గార్డెన్ టూమ్ తోటి ఒక మాస్క్ అసోసియేట్ అయింది. మనం హయత్ బక్షి బేగం గార్డెన్ టూమ్ తోటి చిన్న మాస్క్ చూసాం. ఎక్కడైతే ఔరంగజేబ్ గోల్కొండని బిసీజ్ చేసినప్పుడు ఆయన అక్కడ ప్రేయర్ చేసుకునేవాడు. పెద్ద మాస్క్, ద గ్రేట్ మాస్క్ ఆఫ్ గోల్కొండ, అది కూడా హయత్ బక్షి బేగం గారు కట్టించింది చూసాం. ఇప్పుడు ఈ చిన్న మాస్క్ నా వెనక మీకు కనిపిస్తోంది. ఆ మాస్క్ కూడా ఈ గార్డెన్ టూమ్స్తో పాటు ప్రేమామతి తారామతి గార్డెన్ టూమ్స్తో పాటు కట్టించడం జరిగింది. ఇది మనం గంగా జముని కల్చర్ బిగినింగ్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద గ్రేట్ సింథసిస్ ఆఫ్ గంగా జముని, ద కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఏదైతే ఇవాల్టికి కూడా ఉందో. గార్డెన్ టూమ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో, ఎంత ప్యారడైజ్లా ఉన్నాయో, అలాగే మన హైదరాబాద్ కూడా పర్ఫెక్ట్ కమ్యూనల్ హార్మనీ అండ్ పీస్ ఏదైతే ఇవాళ ఈ ఎర్త్ ప్లానెట్ మీద మోస్ట్ అవసరము. గోల్కొండ 7వ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా రాజు సంస్థానంలో ఆడిపాడే తారామతిపై ఉన్న గౌరవంతో ఈ సమాధిని గట్టించిండు. రాజరిక సమాధులతో పోలిస్తే ఇది కొంచెం చిన్నదైనప్పటికీ అందమైన పర్షియన్ మరియు ఇండో ఇస్లామిక్ శిల్పకళ నైపుణ్యంతో ప్రత్యేకమైన గుమ్మటంతో అద్భుతంగా ఆకట్టుకుంటుందట. లలిత కళలంటే కుతుబ్ షాహీ పాలకులకు ఎంత ఇష్టమో ఈ కట్టడం చెప్పనీకే నేటికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిందని తెలుసుకున్నాం కదా. పాపం గా రాజు 7 ఏళ్ల వయసులోనే జీవిడిచిండంట. పెద్ద పెద్ద పాలకుల సమాధుల నీడల కింద ఒక చిన్న పాలకుడి గుర్తుగా గిది కట్టిండ్రంట. మరి దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ కుతుబ్ షా టూమ్ ఎదుర్కొండా నుంచునున్నాం. దాని పక్కన మీరు ఇంకో చిన్న టూమ్ చూడగలుగుతున్నారు. అది ఛోటే మాలిక్ అంటారు ఆయన్ని. ఛోటే మాలిక్ ఎవరు? ఛోటే మాలిక్ సుల్తాన్ సుబాన్ కులీ కుతుబ్ షా 1550లో ఆయన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టడం జరిగింది. అండర్ రీజెంట్షిప్ అన్నమాట. సైఫ్ ఖాన్ రీజెంట్షిప్లో ఆయన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టారు. కానీ అదే ఏడాది ఆయన్ని ఇంకో రూలరు జంషీద్ కులీ కుతుబ్ షా కొడుకు సుబాన్ కులీ కుతుబ్ షాని దింపేసింది ఇబ్రహీం కుతుబ్ షా. ఆయన్ని దింపేశారు థ్రోన్ నుంచి. ఆయన పీరియడ్ చాలా షార్ట్ పీరియడ్, లెస్ దెన్ అ ఇయర్. అందుకని ఆయన వయసు వల్ల, ద పీరియడ్ వల్ల కూడా ఆయన్ని ఛోటే మాలిక్ అంటారు. మనం అందరం 7 కుతుబ్ షాస్ అని చెప్పుకుంటాం, 7 టూమ్స్ అని చెప్పుకుంటాం. ఈయన్ని మధ్యలో మర్చిపోతూ ఉంటాం. కానీ ఈయన్ని తీసుకుంటే ఇది
8 టూమ్స్ కింద వస్తుంది. ఈ టూమ్ చూస్తే అప్పటికే 1550కే చాలా మట్టుకు ఇది డెవలప్ అయ్యి బ్యూటిఫుల్గా మినరెట్స్, ఈ స్టకో వర్క్లో ఆ ఫ్లోరల్ డెకరేషన్స్, జామెట్రిక్ డిజైన్స్, కుతుబ్ షా ఒక్కొక్క సైడ్ ఒక 3 వైడ్ ఆర్చెస్ పెట్టి ఆ ఆర్చెస్లో ఆ డిజైన్స్ చూస్తే జామెట్రిక్ డిజైన్స్, పిల్లరు, దాని సపోర్ట్ ప్లింత్, పైన రౌండెల్స్, ఫ్రీజెస్, ఆర్ట్ వర్క్ చూస్తే 1550కే ఇంత డెవలప్ అయిందా అని అనుకుంటూ ఉంటాం మనం. అంటే 1550 తర్వాతే ఇది తయారయ్యి ఉంటుంది. జస్ట్ ఈ 2 టూమ్స్ కంపారిజన్లో చూస్తే ఆయన టూమ్ డోమ్, రిడ్జ్ డోమ్, అది అప్టర్న్డ్ పెటల్స్లో నెసిల్ అయ్యి ఉంది. దాని కింద ఒక ఫ్రీజ్, ఒక బ్యాండ్ లాగా, డైమండ్ బ్యాండ్ లాగా మధ్య మధ్యలో ఫ్లోరల్ మోటివ్స్ తోటి ఉంది. దాని పారాపెట్ వాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంది స్టకో వర్క్లో. సో సుల్తాన్ సుభాన్ కులీ కుతుబ్ షా చాలా తక్కువ ఏళ్ళు, ఆయన తక్కువ నెలలు అన్నమాట రూల్ చేసిన ఆయన గార్డెన్ టూమ్ మన కుతుబ్ షాహీ టూమ్ కాంప్లెక్స్లో కనిపిస్తుంది. కుతుబ్ షాహీ సమాధులల్లా గిది భారీ, అందమైన మరియు ఆకర్షణీయమైన చోటే మాలిక్ సమాధి. ఈ సమాధి గోడల మీద మరియు గుమ్మటం కింద చేసిన ప్లాస్టర్ డిజైన్లు, పూల నగిషీలు కుతుబ్ షాహీ కాలపు కళా వైభవానికి అద్దం పడతాయి. మిగిలిన సమాధుల లెక్కనే దీనికి కూడా ఒక చతురస్రాకారపు ఎత్తైన వేదిక మీద అందమైన ఆర్చ్లతోని నిర్మించిండ్రు. ఈ సమాధి చుట్టూరా అద్భుతమైన నెక్లెస్ లాంటి చెక్కడాలు, పచ్చని గ్లేజ్ టైల్స్ నమూనాలున్నాయని తెలుసుకున్నాం కదుల్లా. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కుతుబ్ షాహీ టోమ్స్ సరిహద్దులల్లా ఒక అందమైన అద్భుతమైన ప్యాలెస్ ఉందిల్లా. మరి గా ప్యాలెస్నే సమ్మర్ ప్యాలెస్ అని అంటారు. మరి గా ప్యాలెస్ గురించి ఇప్పుడు మేడం మాటలలో తెలుసుకుందాం. పాండ్రి. వన్ ఆఫ్ ద ఫ్యూ సర్వైవింగ్ సమ్మర్ పెవిలియన్స్ మీరు వెనక చూడగలుగుతున్నారు. ఈ సమ్మర్ పెవిలియన్ పైన షామియానా కట్టి సుల్తాన్స్, నోబెల్మెన్ వీళ్ళు కింద ఫౌంటైన్ కూడా ఉంది, సిస్టమ్ ఉంది, పూల్ సిస్టమ్ కూలింగ్కి. ఒక మంచి వెంటిలేటర్స్ కూడా పెట్టుకున్నారు కూలింగ్స్కి. ఈ కింద కూడా చిన్న వెంటిలేటర్స్ పెట్టారు. ఆ మొత్తం సమ్మర్లో కూల్ ఎయిర్లో ఈ నీళ్ళు మధ్యలో ఉండగా వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద కూర్చుని మ్యూజిక్, డాన్సు ఎంజాయ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రపంచ వారసత్వ సంపదలల్లా గుజరాత్లున్న రాణి కీ బౌలి పేరు పొందినట్టే ఈడున్న ఇండో పర్షియన్ శైలిలో గట్టిన బౌలీలల్లా గీ బౌలియే అతి పెద్దదుల్లా. గప్పట్లని గింత గొప్పగా ఇరిగేషన్ సిస్టమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిర్రు మన కుతుబ్ షాహీ రాజులు. గీ బడీ బౌలీకి యునెస్కో నుండి పెద్ద అవార్డు కూడా వచ్చిందుల్లా. మరి గా బడీ బౌలి సంగతి గురించి ఇప్పుడు మేడం మాటలలో తెలుసుకుందాం. కుతుబ్ షాహీ టూమ్స్ ఏదైతే మనం రాయల్ నెక్రోపాలిస్ అంటామో అందులో ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అది కొద్దిగా చూద్దాం. ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక 8 స్టెప్ వెల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ స్టెప్ వెల్ అనేది నీళ్ల కోసం భారతదేశంలో మెడివల్ టైమ్స్ నుంచే ఉండడం చాలా మనకి ప్రత్యేకత. ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టెప్ వెల్స్ గుజరాత్లో రాణి కీ వావ్, అది వరల్డ్ హెరిటేజ్ స్టాటస్ కూడా సంపాదించుకుంది బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఇన్ అబ్సల్యూట్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ స్టైల్. ఇక్కడ మనం నుంచున్నది కుతుబ్ షాహీ టూమ్స్లో ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టడం జరిగింది. ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్లో వచ్చిన పర్షియన్ ఇన్ఫ్లుయెన్సు, ఇండియన్ ఇన్ఫ్లుయెన్సు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బావులి బడీ బావులి అంటారు కుతుబ్ షాహీ టూమ్స్లో. 8 బావులీలు ఉన్నాయి. 8లో 6 ఏమో ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను నుంచునున్న చోట
చూస్తే మీరు ఫస్ట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో నుంచున్నాను. లోపలికి చూస్తే ఒక 2 లెవెల్స్ కనిపిస్తాయి మనకి. మాన్సూన్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అప్పర్ లెవెల్ దాకా నీళ్ళు వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ బౌలీ ఇది, అన్నిటికంటే లార్జెస్ట్ బౌలీ. నెక్స్ట్ పెద్ద బౌలీ మనకి ఈద్గా బౌలీ, ఈద్గా దగ్గర ఉంది. ఈ బౌలీల వల్ల ఈ 106 acres ఆఫ్ ల్యాండ్ ఇరిగేషన్ అయ్యేది. ఈ వాటర్ ఛానల్స్ కట్టడం కానీ, ఈ బౌలీస్ తవ్వడం కానీ, ఈ మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి బ్యూటిఫుల్ ఆర్చెస్, చిన్న నిషెస్, దాంట్లో ఫ్రీజ్ వర్క్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంత డీటెయిల్గా కుతుబ్ షాహీస్ వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ని ప్లాన్ చేసుకున్నారంటే చాలా మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం. ఈ ర్యాంప్ మించి ఎద్దుల్ని కట్టి అక్కడ వీలు ఉండేది, దాంతో నీళ్లు తోడి తీసుకొచ్చేవారు. సో ఈ ఎద్దులు పైకి వెళ్ళడం కిందకి రావడం జరిగేది. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతోటి ఇది ఒక మంచి టెక్నాలజీ అనుకోవచ్చు. ఇవాళకి కూడా మనం ఎద్దుల్ని రకరకాలుగా వేరియస్ ఫీల్డ్స్లో వాడుతున్నాం. ఈ నీళ్లు ఎలా తోడేవారు, దేనిలోకి తోడేవారు? ఈ నీళ్లు గార్డెన్ మొత్తం పంపించాలంటే ఏ దోవ నుంచి పోయేవి నీళ్లు. ఎందుకంటే ఈ 6 బావులీలు ఏదైతే ఇప్పుడు ఫంక్షనల్ అయ్యాయో, ఈ 6 బావులీలు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ గార్డెన్ టూమ్స్ దగ్గర ఉన్నాయి ఈ గార్డెన్స్ ఇరిగేట్ చేయడానికి. నడవండి, మనం ఈ నీళ్లు ఎలా తోడేవారో, ఛానల్స్ నుంచి ఎలా వెళ్ళేదో చూద్దాం. ఇప్పుడు ఛానల్ చూద్దామా? ఎద్దులు నీళ్లు తోడాక ఆ నీళ్లు ఎక్కడ స్టోర్ చేసేవారు? ఇదిగోండి, ఇది పెద్ద ట్యాంక్. దీంట్లో ఈ ర్యాంప్ మించి ఎద్దులు పైకి కిందకి వెళ్ళి నీళ్లు తోడి దీంట్లో పోయడం జరిగేది. దీంట్లోంచి ఒక పైపు, పెద్ద టెరకోట పైపు ఉంది ఈ స్టోన్లో, దాంట్లోంచి ఈ నీళ్లు ఈ పెద్ద సిస్టంలోకి వచ్చేవి. దీంట్లోంచి వచ్చి ఆ 2 ఛానల్స్ నుంచి అలా వెళ్ళిపోయేవి. ఇప్పుడు మనం ఈ తోడకం చూస్తే, ఈ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఆ టెక్నాలజీ అనేది మనకు అర్థమవుతోంది. ఈ ర్యాంప్ మించి నీళ్లు దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఛానలైజ్ అయిపోయేది. అక్కడ 2-way ఛానల్ పెట్టారు, నీళ్ళు ఎక్కువైనా 2 ఛానల్స్ నుంచి వెళ్ళిపోయేటట్టు. ఇలా వచ్చి మీరు ఇక్కడ చూస్తారు, ఇంకో ట్యాంక్ ఇక్కడ పెట్టారు. ఈ ట్యాంక్కి 3 ways పెట్టారు, 3 ఛానల్స్ మళ్ళీ పెట్టారు. ఒకటేమో కుతుబ్ షాహీ గార్డెన్స్ 4th కింగ్ గార్డెన్ వైపు వెళ్ళేది, ఇంకోటేమో ఆ వెనక నుంచి వెళ్ళిపోయేది హకీమ్ టూమ్స్ వైపు వెళ్ళేది, ఇంకోటేమో ఈ ఛానల్ నుంచి ఈ పెద్ద ట్యాంక్ నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడేమో మళ్ళీ గార్డెన్స్కి హమామ్ కూడా అక్కడి నుంచే నీళ్లు సప్లై అయ్యేది అనుకుంటా. ఈ అవతల వైపు ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ఛానల్ చూడండి. అండర్ గ్రౌండ్ ఛానల్ నుంచి కూడా వాటర్ వెళ్ళేది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఒకటి మనం అర్థం చేసుకుంటే, వాటర్ కన్జర్వేషన్, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కానీ, సప్లై కానీ, దాన్ని మళ్ళా మొత్తం గార్డెన్కి, ఎవ్రీ గార్డెన్ టూమ్కి ఇలాగ స్టెప్ వెల్స్ 2-3 టూమ్స్కి పెట్టారు. అటు నుంచి హకీమ్ టూమ్ వైపు గార్డెన్ వైపు నీళ్ళు వెళ్ళిపోయేవి. సో ఈ సిస్టమ్ అంటే ఇదంతా ఆలోచించుకుని మొత్తం ఏరియాని స్టడీ చేసి అప్పుడు ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో బడీ బావులీ అనేది అన్నిటికంటే పెద్ద బావులీ మనకి ఇక్కడ కుతుబ్ షాహీ టూమ్స్లో. ప్రతి బావులీ ఇలాగే చాలా నీట్గా టెక్నాలజికల్గా అది ప్లాన్ చేయడం జరిగింది. యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని ప్రతి ఏడాది యునెస్కో ఇవ్వడం జరుగుతుంది. ఈ బడీ బావులీకి కుతుబ్ షాహీ టూమ్స్లో కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి ఈ అవార్డు వచ్చింది. ఇలాంటి అవార్డు తెచ్చుకోవడం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గొప్పతనం. బహ్మనీ, కుతుబ్ షాహీ, మసీదులు, ఫౌంటైన్లు, బావులు, హకీం మరియు మంత్రుల సమాధులు, తారామతి, బారాదరి సమాధులు, ఎన్నో సమాధులు మొఘల్ రాజుల నుండి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగించుకుంటా ఇక్కడ సమాధులు కట్టుడు షురూ చేసిర్రు. ఒక పర్వతంలాగా నిర్మించబడిన ఈ సమాధులు ఎన్నో ఏళ్ల చరిత్రను తెలుపుదయుల్లా. గోల్కొండ కోట దాదాపు 400 అడుగుల ఎత్తైన కొండ మీద ఉన్నప్పటికీ
ఎద్దుల సాయంతో రాట్నం దిప్పుకుంటా ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి పైపులకెళ్ళి కోట మీదికి నీటిని చేసే అద్భుతమైన సాంకేతికతను వాళ్ళు ఆనాడే వాడినరట. భూగర్భ జలాలను ఒడిసి పట్టుకోనీకే ఎన్నో మెట్ల బాయిలను నిర్మించిండ్రు. ఈ రాజుల సమాధుల దగ్గరున్న బడిబౌలి లాంటి బావులకెళ్ళి నీటిని కాలువల ద్వారా తోటలకు, పంట భూములకు మళ్లించేటోళ్ళంట. ఎండాకాలంలో అయితే ఎండలతోని నీరు ఆవిరి కాకుండా పర్షియన్ల ఖానాత్ అనే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటిని మన నగరానికి తీసుకొచ్చిరని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలా తెలుసుకున్నాం కదా. ఇగో గీ వారం తెలంగాణ వైభవం. వచ్చే వారం ఇంకొన్ని మంచి ముచ్చట్ల గురించి తెలుసుకుందాం. గప్పటిదాకా అందరికీ శరార్థులు. నమస్తే, ఆదాబ్.